వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో ఆక్టల్ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఆక్టల్ నెంబర్ అంటే ఏంటి? ఆక్టల్ నెంబర్ అంటే ఏదైతే నెంబర్కి బేస్ ఆర్ రాడిక్స్ 8 ఉంటుందో దాన్ని ఆక్టల్ నెంబర్ అంటారు. సో మనం ఒక నెంబరు బేస్ ఆర్ రాడిక్స్ 8 తీసుకుని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలి. డెసిమల్ నెంబర్కి బేస్ ఆర్ రాడిక్స్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. అంటే మనం 8 బేస్ ఉన్న నెంబర్ని తీసుకుని 10 బేస్ ఉన్న నెంబర్గా కన్వర్ట్ చేయాలి. సో ప్రీవియస్ వీడియోలో మనం బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయడం చూసాము. ఏం చేసాము? ప్లేస్ వెయిట్స్, బైనరీ నెంబర్కి ప్లేస్ వెయిట్స్ తీసుకుని ఆ ప్లేస్ వెయిట్స్ యూజ్ చేసుకుని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసాం కదా. అలాగే సేమ్ ప్రొసీజర్లో మనం ఈ ఆక్టల్ నెంబర్ని కూడా డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తాము. ఇక్కడ కూడా మనం ప్లేస్ వెయిట్స్ తీసుకోవాలి. ప్లేస్ వెయిట్స్ ఎలా తీసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసుకుని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ వరకు దాని బేస్ ఆర్ రాడిక్స్ ఎంత ఉంటుందో అంత నెంబర్కి పవర్స్ రైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగా ప్లేస్ వెయిట్స్ రాయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 1 2 3 4 అనే దానికి ఆక్టల్ నెంబర్ కాబట్టి బేస్ ఆర్ రాడిక్స్ 8 కాబట్టి ఈ 4 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, 1 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇక్కడ నుంచి పవర్స్ అనేవి రైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 పవర్ 0, 8 పవర్ 1, 8 స్క్వేర్, 8 క్యూబ్. ఒకవేళ మన నెంబర్లో ఫ్రాక్షనల్ నెంబర్ ఉంటే హోల్ పార్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫ్రాక్షనల్ పార్ట్కి పవర్స్ మైనస్లో రాయాలి. 8 పవర్ -1, 8 పవర్ -2, 8 పవర్ -3. సో ఇది ఫస్ట్ స్టెప్, మనం పవర్స్ రాసుకోవడం. సెకండ్ స్టెప్ ఏంటి? ఈ పవర్స్తో ఈ డిజిట్స్ని మల్టిప్లై చేసుకోవాలి కదా. 1 × 8 క్యూబ్ ప్లస్ 2 × 8 స్క్వేర్ ప్లస్ 3 × 8 పవర్ 1 ప్లస్ 4 × 8 పవర్ 0. ఇది కూడా యాడ్ చేయాలి. తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ కూడా 2 × 8 పవర్ -1 ప్లస్ 1 × 8 పవర్ -2 ప్లస్ 0 × 8 పవర్ -3. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. 8 క్యూబ్ అంటే ఎంత? 8 స్క్వేర్ అంటే 8 × 8 64, 64 × 8 512. సో 1 × 512 ప్లస్ 2 × 64 ప్లస్ 3 × 8 ప్లస్ 4 × ఎనీథింగ్ పవర్ 0 is 1. సో 4 × 1. నెక్స్ట్ 2 × 8 పవర్ -1 మీన్స్ 1/8. 1/8 అంటే 2 × 0.125 ప్లస్ 1 × 8 పవర్ -2 అంటే 1/64. 1/64 అంటే 0.015 ప్లస్ 0 × ఎనీథింగ్ ఈజ్ 0. ఓకే, నౌ అగైన్ సింప్లిఫై. 512 ప్లస్ 64 × 2 128 ప్లస్ 3 × 8 24 ప్లస్ 4 0.125 × 2 0.25 plus 1 × 0.015. okay, now 2 plus 8 10, 10 plus 4 14, 14 plus 4 18. otherwise 512 128 24 4. ఇప్పుడు అన్నీ యాడ్ చేయండి. 4 + 4 ఎంత? 8. 8 + 8 16. 16 + 2 18. తర్వాత 1 + 2 3, 3 + 2 5, 5 + 1 6, 668. 0.25 0.015 5 6 2.0.625. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకుంటే 668.265. ఇది మనం తీసుకున్న
ఆక్టల్ నెంబర్కి ఈక్వివాలెంట్ డెసిమల్ నెంబర్. మీకు అర్థమైందా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో? ఫస్ట్ ప్లేస్ వెయిట్స్ రాసుకుని ఆ ప్లేస్ వెయిట్స్తో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకోవడమే ఫైనల్ ఈక్వేషన్. సో 668.265 ఇది మనం తీసుకున్న ఆక్టల్ నెంబర్కి ఈక్వల్ డెసిమల్ నెంబర్. మీకు కానీ వీడియో అంటే నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో చేయండి రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.